ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినా కూడా వాళ్ళని వెంటాడతాయి కేసులు అనడానికి సాక్ష్యం ఇది. తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించే కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, గతంలో కాకినాడ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన రాయబరపు వెంకట లక్ష్మీ నరసింహారావుతో పాటు ఆయన భార్య రాయబరపు గౌరీ రత్నానికి 3 ఏళ్ల జైలు శిక్ష, 2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ విశాఖలోని సిబిఐ కేసుల న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సిఎన్ మూర్తి సోమవారం తీర్పిచ్చారు. నరసింహారావు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నప్పుడు 2007 జూలై నుంచి 2011 ఆగస్టు వరకు అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చినాయి. దీని మీద సిబిఐ అధికారులు స్పందించి నరసింహారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిర చరాస్తుల వివరాలు సేకరించారు. నరసింహారావు తన వాస్తవ ఆదాయం కంటే అదనంగా 31,20,080 రూపాయల విలువైన స్థిర చరాస్తులను తన పేరిట తన భార్య పేరిట కొనుగోలు చేసిన నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీని మీద వాదోపవాదాలు ముగిసిన తర్వాత 25,57,397 రూపాయల విలువైన ఆస్తులు నరసింహారావు తన ఆదాయం కంటే అధికంగా కలిగి ఉన్నారని నిర్ధారించిన కోర్టు తీర్పు వెలువరించింది. 25,57,397 రూపాయలకు సమాన విలువైన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.